వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు ప్రామిసరీ నోటు మీద దాన్ని ఆధారంగా తీసుకొని ఆస్తి బదలాయింపు చేసుకోవచ్చా, చట్టం అసలు ఏం చెప్తుంది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలాగే రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలోనే తెలుసుకుందాం. హలో సార్. హాయ్ నాగరాజ్ గారు. అంటే కొంతమంది డబ్బు కోసం ప్రామిసరీ నోట్ను వాడుకోవడం జరుగుతుంది, కానీ ఇంత ఇచ్చాము దీనికి వడ్డీ ఎంత, వీటికి సంబంధించి నేను చిన్నప్పుడు చూసింది కూడా అదే. కానీ అవునండి, బట్ కొన్ని చోట్ల కొంతమంది ఏం చేస్తుంటారంటే ఆస్తి పంపకాలు కూడా దాని మీద రాయించేసుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? నిజంగా చట్టాలు అటువంటి వాటికి ఏం చెప్తోంది? ముఖ్యంగా నాగరాజ్ గారు, ఈ ఆడపిల్లలకు ఆస్తి హక్కు చట్టం ఎప్పుడైతే 2005 యాక్ట్ ఇంప్లిమెంట్ జరిగిందో, అంటే ఆడపిల్లలకు కూడా సమాన హక్కులు ఎప్పుడైతే ఇవ్వబడ్డాయో, పెళ్ళైన తర్వాత ఎక్కడెక్కడికో వెళ్ళిపోయినటువంటి ఆడపిల్లలు, ఇందులో సోదరులు ఏం చేస్తారంటే వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళ పార్టిషన్ డీడ్ ప్రకారం రాయించుకుంటారు. కానీ కొన్ని చోట్ల ఏదో పెళ్లి ఖర్చులు కావచ్చు, ఇతరత్ర ఏదైనా వ్యవసాయ ఖర్చుల నిమిత్తం కావచ్చు, ఏదైనా అమౌంట్ ఇచ్చిన తర్వాత ఆడపిల్లలకు ఆస్తి హక్కు ఉందని చెప్పి ఆడపిల్లల దగ్గర నుంచి కూడా ఈ ప్రాపర్టీ రిలీజ్ డీడ్, అంటే ఆస్తి యొక్క ప్రాపర్టీ ఓనర్షిప్ని రిలీజ్ చేసుకునే ఉద్దేశంలో కొంతమంది విలేజ్లు, ఎక్కువగా పట్టణాలు విలేజ్లో, హైదరాబాద్ సిటీలో బహుశా జరిగి ఉండకపోవచ్చు, కానీ నాకు వచ్చిన కేసుల ప్రకారం నేను చూస్తే విలేజ్లో ఏం చేస్తారంటే ఆ ప్రాపర్టీని ఆడపిల్లల ద్వారా ఈ ప్రామిసరీ నోటు తీసుకొని ఆ ప్రామిసరీ నోటు మీద ప్రాపర్టీస్ మొత్తం మీద అన్నట్టుగా రాయించేసుకుంటారు. పలానా చోట ఇన్ని ఎకరాలు, ఇన్ని గుంటల ల్యాండ్ ఉంది, ఒక 30 గుంటల స్థలం ఉంది, ఆ 30 గుంటల స్థలాన్ని నేను అమౌంట్ ఇచ్చాను కాబట్టి దాని తగ్గట్టుగా రాయించేసుకోవడం. అదేవిధంగా ఆడపిల్లల్లోనూ లోకల్గా చిన్న ఇంట్రెస్ట్ నడిపించే కొంతమంది ఇంట్రెస్ట్ మేకర్స్ కొంతమంది ఉంటారు. అంటే ఇంట్రెస్ట్ ఇస్తూ మార్నింగ్ ఇంట్రెస్ట్ ఇస్తారు, సాయంత్రం ఇంట్రెస్ట్ తీసేసుకుంటారు. అక్కడ అమౌంట్ ఇవ్వని సందర్భంలో, అమౌంట్ ఈవినింగ్ ఇవ్వలేదు, లేదా ఒక 1 వీక్ ఇవ్వలేదు, 1 మంత్కి ఇట్లా డైలీ ఇంట్రెస్ట్లు అని కొన్ని చోట్ల నడుస్తుంటాయి. అటువంటి సందర్భాల్లో కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ప్రాపర్టీని రిలీజ్ చేసేస్తారు. వాళ్ళు ఆ ప్రామిసరీ నోటు మీద రాయిన్ చేసుకుంటారు. పలానా చోట, పలానా ఇన్ని గ్రామంలో, పలానా సర్వే నెంబర్లో, పలానా ఇన్ని గుంటల భూమి, ఒక 30 గుంటల భూమో, లేకపోతే ఇన్ని సెంట్ల భూమనో, ఆ భూమిని ఏం చేస్తారంటే వీళ్ళు ప్రామిసరీ నోటు మీద రాయిన్ చేసుకుంటారు. ఈ ప్రామిసరీ నోటు అడ్డంగా పెట్టుకొని వాళ్ళని బెదిరింపులు కూడా పాల్పడుతుంటారు కొంతమంది. 5 రూపీస్ 10 రూపీస్కి వడ్డీలు ఇచ్చేసి ఆ అమౌంట్ వడ్డీ ఇవ్వకపోతే ఆ ప్రాపర్టీని ప్రామిసరీ నోట్ మీద రాయిన్ చేసుకొని, అదిగో మీరు ఆ అమౌంట్ ఇవ్వలేదు, ₹1,00,000 పలానా సందర్భాలు తీసుకున్నారు, ఈ అమౌంట్ ఇవ్వలేదు కాబట్టి దీని తగ్గట్టుగా లక్షకి ఇక బారు వడ్డీలు చక్ర వడ్డీలు కలిపేసి ఆ ప్రాపర్టీని మేము రాయిన్ చేసుకుంటాం అని చెప్పి కొంతమంది భయపెట్టే ప్రయత్నం కూడా చేస్తారు. దీనికి యాక్చువల్గా సెక్షన్స్ ఏం చెప్తున్నాయి, లీగల్ కోర్టు విధానాలు ఏం చెప్తున్నాయి అంటే, ప్రామిసరీ నోటు మీద రాసుకున్నటువంటి ఆస్తి బదలాయింపు అన్నది చెల్లుతుందా, ఇది లీగల్గా చట్టపరమైన హక్కు ఉంటుందా అంటే, దీనికి యాక్చువల్గా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో మనకి 91, 92 దీంట్లో ఓరల్గా ఉన్నటువంటి డీడ్స్ అనేవి చెల్లవు. అలాగే ఇండియన్ మనకి ఇన్స్ట్రుమెంటల్ యాక్ట్ ఉంది 1881లో మనం చేసుకున్నటువంటి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881లో, అదేవిధంగా ట్రాన్స్ఫర్ ఆఫ్ ద ప్రాపర్టీ 1882 సెక్షన్ ప్రకారంలో 1882 ఉన్నటువంటి చేసిన చట్టాల ప్రకారంగా మనకి క్లియర్గా తెలిసేది. ఇంకోటి ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 1908లో చేసుకున్నటువంటి భారతీయ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఉంటుంది. ఈ యాక్ట్ ప్రకారాన్ని చూస్తే ఈ ప్రామిసరీ నోట్ల మీద రాసుకున్నటువంటి లావాదేవీలు ఇవి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా, ముఖ్యంగా ఆస్తికి సంబంధించి ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రామిసరీ నోట్ను ఆధారంగా చేసుకున్నటువంటి లావాదేవీలు ఏవి కూడా చెల్లవు అని చెప్తుంది అనమాట. అది సెంటు భూమి అయినా లేకపోతే 10 ఎకరాల స్థలం ఏదైనా సరే ప్రామిసరీ నోటు మీద ఆస్తి బదలాయింపు వ్యవహారాలు అనేది చెల్లవు. అయితే ఇండియన్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఏదైతే 1881 ప్రకారం మాత్రం ఇది ఒక చెక్, డ్రాఫ్ట్, ప్రామిసరీ నోటు, ఇంత అమౌంట్ తీసుకున్నాను, ఇన్ని రోజుల్లోగా అమౌంట్ ఇవ్వాలి, అంతవరకు మాత్రమే ప్రామిసరీ నోటు వర్తిస్తుంది తప్ప ఈ ప్రామిసరీ నోటుకి అదనంగా అంటే ఇంత అమౌంట్ ఇచ్చారు కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా నేను ల్యాండ్ తీసుకుంటున్నాను అని చెప్పినటువంటి ఏదైతే క్లాజ్ మెన్షన్ చేస్తామో ఆ క్లాజ్ ఈ ప్రామిసరీ నోటుకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్తించదు. ఇది కోర్టులో ఎవరైనా అట్లా బెదిరించినా, లేదా కోర్టులో ఎవరైనా ఇది ఉంది కాబట్టి మేము రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఆ ప్రామిసరీ నోట్ను ఆధారంగా చూపించి, ఇదిగో పలానా వ్యక్తి ఈ ప్రాపర్టీ మాకు రాసిచ్చారు కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకొని మా పేరు మీదుగా హక్కులు బదలాయింపంటే, ఆ యొక్క ప్రాపర్టీ ఓనర్షిప్ రైట్స్ బదలాయింపు చేయమంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో వీటికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా చెల్లవు. అది నో డౌట్ ఎట్ ఆల్. మనకు ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా క్లియర్గా చెప్తున్నాయి. ప్రామిసరీ నోటు మీద రాసుకున్నవి అది ఇతరత్ర రూపాలు, అంటే నగదు రూపంలో తీసుకుంటారో లేకపోతే ఏదైనా బంగారం అంతా తీసుకున్నప్పుడు ప్రామిసరీ నోట్ ఓన్లీ దానికి సంబంధించి ఒక ట్రాన్సాక్షన్, ఇద్దరి మధ్య ఒక కాంట్రాక్ట్, ఆ కాంట్రాక్ట్కి ఇంత అమౌంట్ ఇస్తాను, అది కూడా గవర్నమెంట్ నుంచి ₹2 ఇంట్రెస్ట్ లేదా ₹3 వేసుకోవాలి తప్పించి ప్రామిసరీ నోట్ రాసుకున్నాం కాదు నేను ₹10 ఇంట్రెస్ట్ రాస్తానని లేకపోతే ₹5 ఇంట్రెస్ట్ రాస్తానంటే అది చట్టబద్ధంగా వర్తించదు. కాబట్టి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 ప్రకారం
దీని కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్గానే పరిగణిస్తాం తప్పించి ఆస్తి బదలాయింపు చేయాలన్నా, వారసత్వం బదలాయింపు చేయాలన్నా, లేకపోతే ఇతరత్ర ఏదైనా స్థిరాస్తులకు సంబంధించి దేనికి కూడా ఈ ప్రామిసరీ నోట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో వర్తించదు. కానీ తెలంగాణ ప్రాంతాల్లో మాత్రం ఒక క్లాజ్ ఉంది. ముఖ్యంగా ఒక 2-3 దశాబ్దాల క్రితం వరకు ఎలా ఉండేదంటే, పేపర్స్ ఆస్తి బదలాయింపు చేసేటప్పుడు సాదా బైనామా ల్యాండ్స్ అంటారు. అంటే తెల్ల కాగితం మీద మాత్రం రాసేసుకుంటారు, నేను ఈ ప్రాపర్టీ పలానా నాగరాజు గారికి ఈ ప్రాపర్టీ అమ్మేశాను అని చెప్పి తెల్ల కాగితం మీద రాసేసుకుంటారు. దాన్ని సాదా బైనామా ల్యాండ్స్ అంటారు. సాదా బైనామా ల్యాండ్స్ని మాత్రం గవర్నమెంట్ అప్పుడప్పుడు మొన్న రీసెంట్గా ఎట్లయితే ల్యాండ్ LRS ఎట్లా తీసుకొచ్చింది, BRS ఎట్లా తీసుకొచ్చింది, అంటే బిల్డింగ్ రెగ్యులేషన్ యాక్ట్ అని, అలాగే ల్యాండ్ రెగ్యులేషన్ యాక్ట్ ఎట్లా తీసుకొస్తారో సాదా బైనామాగా ఉన్నటువంటి పత్రాలు మాత్రం కొన్ని చోట్ల గవర్నమెంట్ ఏదైనా ఒక స్కీమ్ పెట్టేటప్పుడు ఈ సాదా బైనామా పత్రాలకు మాత్రమే ఈ మరలా ఆస్తిని బదలాయింపుకున్నట్టుగా మార్చుకోవచ్చు. దానికి కూడా ప్రాపర్ ఎవిడెన్స్ ఉండాలి. ఆ రికార్డ్స్ అడంగల్లో కానీ పహానీల్లో కానీ దానికి సంబంధించినటువంటి నేమ్స్ కంటిన్యూగా వస్తుంటే అటువంటి సందర్భాల్లో మారుస్తారు తప్పించి ప్రామిసరీ నోట్ని బేస్ చేసుకుంటూ మాత్రం ఆస్తి బదలాయింపు, ప్రాపర్టీ ఓనర్షిప్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఈ సాదా బైనామా అనేది కేవలం తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళినట్లయితే పెద్దగా మనకి ఈ సాదా బైనామాకి సంబంధించినటువంటి ఆస్తి పత్రాలు ఎక్కువగా ఉండదు. కానీ ఇటువంటి సందర్భాల్లో ప్రామిసరీ నోట్ సంబంధించి ఆస్తి పత్రాల యొక్క బదలాయింపులు జరగాలి మాత్రం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ జరగాలి. రిజిస్ట్రేషన్ జరగాలంటే డాక్యుమెంట్స్ ఏ ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు లింక్ డాక్యుమెంట్స్, అంటే ప్రీవియస్ ఆ ప్రాపర్టీ ఎవరి దగ్గర నుంచి ఎలా వచ్చింది, ఆస్తు పలానా ఇప్పుడు నాగరాజు గారు ఉన్నారు, నాగరాజు గారికి ఈ ప్రాపర్టీ ఎలా వచ్చింది, దట్స్ కాల్డ్ లింక్ డాక్యుమెంట్. ఆ లింక్ డాక్యుమెంట్ చూపిస్తూ ఇప్పుడు మరలా ప్రాపర్టీ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవుతుంది తప్పించి ఆ లింక్ డాక్యుమెంట్ లేకుండా, ఈసీ లేకుండా, ఎటువంటి పత్రాలు లేకుండా కేవలం ప్రామిసరీ నోటు మీద కేవలం ఆస్తి బదలాయింపు చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో చెల్లదు. అట్లా ఎవరైనా బెదిరించినా లేకపోతే అట్లా తీసుకున్నా సరే అది చట్టరీత్యా నేరం అని చెప్పి మన సెక్షన్స్, మన లీగల్ చట్టాలు కూడా చెప్తున్నాయి నాగరాజు గారు. సో కొంతమంది వీటి ట్రాప్లో పడిపోయి ఉన్న ఆస్తిని కూడా పోగొట్టుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. చాలా మంది ఉంటారండి. అవును, పల్లెటూళ్ళలోనే ఎస్పెషల్లీ. మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకుంటే ప్రాసెస్ ఏంటి అసలు? తప్పనిసరిగా నాగరాజు గారు, ఇట్లాంటి ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ సంప్రదించి చట్టపరంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. అదే కాకుండా న్యాయపరంగా ఏదైనా సలహా సంప్రదింపులు కావాలంటే తప్పనిసరిగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మన లీగల్ టీం అప్రోచ్ అవుతారు. అదే కాకుండా కోర్టుల్లో వివాదాలు ఉన్నటువంటి ఏదైనా ప్రాపర్టీస్ ఉంటే న్యాయపరంగా పరిష్కారం కావాలంటే కూడా ఆ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అయ్యి ఒక దిశ ప్రయత్నం చేస్తారు నాగరాజు గారు. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ అలగిరి రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారిని సంప్రదించాలంటే, సమస్య ఏదైనా చట్టపరంగా మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.